హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ మెనూ ఏంటో చూద్దామండి. ఉల్లగడ్డలు ఉడకబెడుతున్నాను అనమాట. ఉల్లగడ్డలు ఫ్రై చేయడానికి. తర్వాత ముల్లంగి సాంబార్ చేస్తాను. ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నానండి చట్టీలోనే, ఓపెన్ ఫ్లేమ్లో, ఓపెన్గా, కుక్కర్లో పెట్టలేదు. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఉప్పు కొంచెం వేసాను అనమాట. లిడ్ పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. అవతలి పోయావా? మూడు విజిల్ వచ్చేసింది. ఆఫ్ చేసేసాను. ఇక్కడ సాంబార్కి ఉల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటుంది. ముల్లంగి కట్ చేసి తోలు తీసి సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. దాన్ని యాడ్ చేశాను. ఆల్రెడీ పసుపు వేసేసాను, టమాటో వేసాను. ఒక నిమిషం తర్వాత వాటర్ పోసి ఉడికించుకుందాం. చింతపండు పులుసు పోస్తున్నానండి. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను అనమాట. చిన్నది కాదండి, ఇంకొంచెం మీడియం సైజు. ముక్కలు ఉడికిపోయినాయి అనమాట. సో ఇప్పుడు పులుసు పోస్తాము. వెయిట్ చేద్దాము కొంచెం బాయిల్ అయ్యేంత వరకు. ఆ లోపల పప్పుని మెదుపుకొని పెట్టుకున్నాం. ఆముదం వేసి ఉడికించుకున్నానండి. ఎప్పుడు అంతే, నేను పప్పు ఉడికేటప్పుడు ఆముదం ఒక స్పూన్ వేసేస్తాను అనమాట. అప్పుడే మనకి గ్యాస్ పట్టకుండా ఉంటుంది, బాగుంటుంది డైజెషన్కి. అది సాంబార్కి సరిపోయి ఉప్పు వేసుకున్నామండి. తర్వాత సాంబార్ పొడి, హోమ్ మేడ్ సాంబార్ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అన్నమాట. కొత్తిమీర వేసుకున్నామండి. ఫైనల్గా కొద్దిగా బెల్లం వేసాను. ఒక్క నిమిషం బాయిల్ అయితే సరిపోతుంది. సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొటాటో ఫ్రైకి ఆయిల్ వేసానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, రెండు మినప్పప్పు, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకొని ముక్కలు చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకుంటాం. ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాను అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు,
కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఒక 2-3 నిమిషాలు. తర్వాత సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకొని లాస్ట్లో వెల్లుల్లి కారం చల్లుకుంటే రెడీ అయిపోతుందండి. ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది. ఒక్క బొట్టు కొబ్బరి నూనె వేద్దాం. కొబ్బరి నూనె, వంటకి వాడుకునే కొబ్బరి నూనె అండి. కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నాను. బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఒక్క నిమిషం ఫ్రై అయినాక దించబోయక ముందే మనం కారం వేసుకోవాలన్నమాట. రెడీ అయింది అనుకున్నప్పుడు కొంచెం ఎరడాలుగా కాలుతాయి కదండి ముక్కలు, అట్లా ఉంటేనే బాగుంటుంది వేడిగా తినేటప్పుడు. బట్ నేను వెంటనే వేసినాను, పర్వాలేదు అనమాట. తర్వాత తినేటప్పుడు క్రిస్పీనెస్ ఉండదన్నమాట పైన. సో దట్ అందువల్ల మనం కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగాను లోపల మెత్తగాను ఉంటాయన్నమాట. పొటాటో ఫ్రై అయిపోయిందండి. నేను మర్చిపోయాను మీకు చూపించడానికి. వెల్లుల్లి కారం వేసాను అనమాట. 1 స్పూను, మనకు తగినంత కారం. ఇంకొక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఇది ఘాట్ ఎక్కువగా ఉంది, అందుకని కొంచెం తక్కువ వేసాను నేను. ఒక 2 నిమిషాలకి రెడీ అయిపోతుంది. సో పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. ముందుకి సాంబార్ కూడా రెడీ. సో ఈరోజు లంచ్ మెను అయిపోయింది, రెడీ అయిపోయింది. చాలా క్విక్గా తొందరగా అయిపోయింది ఈరోజు. రైస్ యాజ్ యూజువల్ కాదు. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. నాకు సపోర్ట్ చేయొద్దండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.